చిత్తూరు హెడ్ క్వార్టర్స్ దళితులతో దండెత్తిపోవాలి. దళితులతో మొత్తం చిత్తూరు జిల్లానే ఉద్రిక్తత కొలపాలి. మళ్ళీ ఇంకొకసారి వాడు టచ్ చేసేదానికి కూడా భయపడాలి. సిద్ధంగా ఉండండి. ఇంకొకసారి ఏదైనా జరిగితే గంగాధర నియోజకవర్గం ఉండే ప్రతి ఒక్క దళిత బిడ్డ కూడా చిత్తూరు మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అన్న ఇంటి ముందు మన అందరూ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి బుడ్డ బెదిరింపులకి, ఇలాంటి పనిమాల పేర్లంతా మేము భయపడే ప్రసక్తే ఉండదు. భయం అనేది మా రక్తంలోనే లేదు. మేము ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న నామినేషన్ లో కూడా ఒకడు వచ్చి ఓవర్ యాక్షన్ చేశాడు. ఏ ఖబర్దార్ అన్నాను. ఏదో డాక్టర్ వస్తే సైలెంట్ గా ఉంటాడు, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తే సైలెంట్ గా కూర్చో అంటున్నారు. మా రక్తంలో ఉడుకు రక్తము వద్దనుకుంటున్నాం. ఎందుకంటే మేము వచ్చింది దానికి కాదు. మేము వచ్చింది మా పిల్లల్ని ఆదుకోవడానికి. మేము చదువుకొని పైకి వెళ్ళిపోయినాం. అదే విధంగా నా సోదరులు, మా అక్క, మా చెల్లెలు, మా ఫ్యామిలీ, మా బ్లడ్ కూడా మాలాగానే వాళ్ళు కూడా నాతో పాటు ఎదగాలని చెప్పేసి దీన్ని ఎంచుకున్నాం. కాబట్టి ఏదో ఇక్కడ ఇసుక దొంగిలించుకోవడానికో, దాంట్లో దోచుకొని ఏదో సంతోషపడడానికో, ఎర్రచందనం దోచుకొని ఏదో డబ్బులు సంపాదించుకోవడానికో, లేదంటే ప్రకృతి వనరులు ఇక్కడ ఉండే కొండలు గుట్టలు అన్ని కూడా పిండి చేసి పక్క రాష్ట్రానికి పంపించడానికో, ఇలాంటి పనికిమాలిన పనులకు, దరిద్రమైన పనులకు మేము రాలేదు. మేము వచ్చింది సంపద సృష్టించడానికి. నేను లాస్ట్ 10 నెలలుగా తిరుగుతున్నాను. ప్రతి ఇంటికి వెళ్ళాను, ప్రతి గ్రామానికి వెళ్ళాను, ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాను, చంద్రబాబు నాయుడు గురించి చెప్పాను, నా గురించి కూడా చెప్పాను. నాకు రాజకీయం రావడానికి అవసరం లేదు. 70,000 మందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టించాను ట్రీట్మెంట్ ద్వారా. ఇది మాత్రం కాదు, 70 సంవత్సరాల ఏజ్ ఉండే ఒక ముసలావిడికి కూడా ట్రీట్మెంట్ చేసి ఒకే కాన్పులో 3 బేబీ పుట్టించినాను. ఇవన్నీ చాలా ఇష్టం సూచించాను. విప్పి దూకినది ఎల్లో సింహము